త్రిపురలో ఏం జరుగుతుంది? ఒక్కసారిగా హెచ్ఐవి మరణాలు ఎలా బయటకు వచ్చాయి? హెచ్ఐవి అక్కడ డేంజర్ బెల్స్ మోగిస్తుందా? విషయం తెలిసిన ప్రభుత్వం లైట్గా తీసుకున్నారా? ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు వెంటాడుతున్నాయి. 7 సిస్టర్ స్టేట్స్లో ఒకటి త్రిపుర. అక్కడ హెచ్ఐవితో 47 మంది విద్యార్థులు మరణించిన విషయం తెలిసి యావత్ భారతావని షాక్ అయింది. అంతేకాదు 828 మంది విద్యార్థులకు సోకిందని త్రిపుర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అధికారులు బయటపెట్టారు. ప్రతిరోజు 5 నుంచి 7 కేసులు వరకు నమోదవుతున్నట్లు తెలిసింది. ఆ రాష్ట్రంలో దీని బారిన పడిన వారి సంఖ్య 5674 పైమాటే. ఈ కేసుల్లో పెరుగుదల వెనుక మాదక ద్రవ్యాలే కారణమనే వాదనలు బలంగా వినిపిస్తుంది. త్రిపుర వ్యాప్తంగా 220 స్కూల్స్, 24 కాలేజీలు, యూనివర్సిటీల విద్యార్థులు డ్రగ్స్ ఇంజెక్షన్లు తీసుకున్నట్లు గుర్తించింది ఆ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ. 2024 మే నాటికి యాంటీ రెట్రో వైరల్ థెరపీ కేంద్రాల్లో దాదాపు 9000 మందిని గుర్తించింది. వీరిలో 4500 మంది పురుషులు, 1100 మంది మహిళలు, ఒక్క ట్రాన్స్జెండర్ ఉన్నారు. త్రిపురకు డ్రగ్స్ ఎక్కడ నుంచి వస్తున్నాయి? మయన్మార్ నుంచి మీజోర్ మీదుగా త్రిపుర, అస్సాం ఇలా మిగతా రాష్ట్రాలకు మత్తు పదార్థాలు సరఫరా అవుతున్నాయి. డ్రగ్స్ అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. పొరుగు దేశాల నుంచి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను నిరోధించేందుకు సరిహద్దుల్లో గట్టి నిఘాను పెంచారు. అయినా సరే డ్రగ్స్ పెద్ద ఎత్తున పట్టుబడుతోంది.